విశాఖ మన్యంలో గంజాయి సాగు క్రమంగా విస్తరిస్తోంది. ఈ సీజన్లో దాదాపు 3,000 కోట్ల రూపాయల వ్యాపారం జరిగిందనే అంచనాలు వినిపిస్తున్నాయి. గిరిజన మారుమూల గ్రామాల్లో నివాసాలకు సమీపంలోనే గంజాయి సాగు నిరాటంకంగా కొనసాగుతోంది. స్థానిక వినియోగంతో పాటు దూర ప్రాంతాలకు ఎగుమతి కోసం పెద్ద ఎత్తున గంజాయి సాగు చేస్తున్నారు. విశాఖ మన్యంలో గంజాయి సాగుపై ఈటీవీ ఈనాడు బృందం పరిశోధనలో పలు నివ్వెరపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. ప్రకృతి అందాలతో అలరారే విశాఖ మన్యం ప్రాంతం గంజాయి ఇప్పుడు పంటతోటి విస్తారం అవుతోంది. ఈ గంజాయి పంట గిరిజనులకి ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా మారడంతో క్రమేపీ ఇది ప్రధాన ఆదాయ వనరు కావడం, అలాగే అంతర్రాష్ట్ర ముఠాలు ఇందులో ఉండడం, వినియోగం పెరుగుతుండడంతో ఇక్కడి నుంచి రవాణాకి తేలిగ్గా ఉన్న అవకాశాలన్నింటినీ వీరు వినియోగించుకోవడం, ప్రధానంగా యువతని ఇందులో పూర్తిగా భాగస్వామ్యం చేయడంతో ఈ ముఠాలు చాలా ఒక ఆర్గనైజ్డ్గా, ఒక వ్యవస్థీకృతంగా తయారై మొత్తం ఈ గంజాయి సాగు మనం ఇప్పుడు చూస్తుంది. ఈ కొండ వాలు ప్రాంతం మనం చూస్తున్నాం. ఈ ఒక పక్క వరి సాగుకి మళ్ళు సిద్ధమయ్యాయి, ఇంకో పక్క ఏమో గంజాయి తోట విస్తారంగా పెంచుతున్నారు. దీనికోసం ఆ ప్రధానమైన వాగు సాగునీటి వనరు ఏదైతే ఉందో అక్కడి నుంచి మోటార్ పంపు సెట్ ద్వారా ఈ మొత్తం ఈ సాగుకి కావాల్సిన నీటిని కూడాను సరఫరా చేసే టెక్నాలజీ కూడా వారికి వచ్చిందంటే ఇది ఎంత వ్యవస్థీకృతంగా గంజాయి సాగు సాగుతోందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇందులో ఈ గంజాయి అక్రమ రవాణాను నిరోధించడం, గంజాయి అక్రమ రవాణాన్ని ఎక్కడికక్కడ వాళ్ళని పట్టుకోవడంలో మైదాన ప్రాంతాల్లోని అలాగే ప్రధాన రహదారుల మీద కొంతవరకు ఇవి దొరుకుతున్నప్పటికీ కూడాను గరిష్టంగా సరుకంతా కూడాను ఇతర రాష్ట్రాలకి తరలిపోవడం జరుగుతోంది. వీటిని ఇది అక్రమ రవాణా, ఇది అక్రమ సాగు అన్నది మొత్తం పోలీసు ఎక్సైజ్ శాఖ తెలిసినప్పటికీ కూడాను ఈ లోయల్లో, ఈ సుదూర ప్రాంతాల్లోని ఈ ప్రాంతాలకు వచ్చేందుకు మాత్రం వారు సాహసించడం లేదు. ఎందుకంటే ఈ వ్యవస్థీకృతమైన ముఠాలు తమ పైన దాడి చేస్తాయన్న భయం ఒకటైతే, దీన్ని అడ్డుకోవడానికి బయటికి వెళ్తే కదా వాటన్నిటిని మేము అడ్డుకుంటామనేసేమో వాళ్ళు అదే ఆలోచన ధోరణితో కొనసాగడం మరో ప్రధానమైన కారణం. ఇదిలా ఉంటే మనకి ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నంలో ఉన్న ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఈ గంజాయి సేవించే యువత ఇటీవల కాలంలో హాస్టల్స్ మీద దాడులు చేస్తున్న సంఘటనలు కూడాను నమోదవుతున్నాయి. వీటన్నిటినీ ఏకమొత్తంగా పరిశీలిస్తే మన్యంలో గంజాయి సాగు ప్రధానంగా ఇక్కడ మన్యంలోని యువతకి ఎంత ప్రలోభాలకు గురి చేస్తోందో, అంటే ఈ రవాణాలో ప్రధానంగా ముక్కుపచ్చారనే యువకులే ఇందులో ప్రధాన భాగస్వాములుగా వారిని చేయడం జరుగుతోంది. తమిళనాడు నుంచి కూలీలు, ఎర్రచందనం కూలీలు ఎలాగైతే చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం కోతకి వాళ్ళని వినియోగిస్తున్నారో ఈ మన్యంలో సాగుకి అలాగే ఈ ముక్కుపచ్చారని యువతని, అలాగే రవాణాలో కూడాను వారిని ఈ వాహనాలను నడిపించడంలోనూ ఒకవేళ దొరికినా సరే కేవలం ప్రధాన ముఠాధారి ఎవరైతే ఉంది వారి పేరు బయటికి రానివ్వకుండా కేవలం వాళ్ళు మాత్రమే అరెస్ట్ అయ్యి ఆ రకంగా వ్యవస్థీకృతంగా ఈ గంజాయి సాగు రవాణా సాగుతోంది. మొత్తం 3,000 కోట్ల రూపాయలకు పైగా ఈ గంజాయి రవాణా ఈ మన్యం ప్రాంతం నుంచి, మన్యంలోని 11 మండలాల నుంచి సాగుతున్నదంటే ఇది సంవత్సరానికి 2 సార్లు వచ్చే పంట. ఈ 2 సార్లు పంట, 6 మాసాలకు ఒకసారి వచ్చే ఈ పంట వేల కోట్ల రూపాయలు ఈ ముఠాలకి, ఈ పొరుగు రాష్ట్రాల ముఠాలకి పెద్ద ఎత్తున వారికి డబ్బు సమకూరుస్తోంది. ఈ మొత్తాన్ని నిరోధించేందుకు అటు ఎక్సైజు, ఇటు పోలీసు, రెవెన్యూ యంత్రాంగం, అలాగే గిరిజన సహకార సంస్థలు, ఐటీడీఏ ఇవన్నీ సమగ్రంగా సమైక్యంగా కలిసి పనిచేస్తున్నప్పటికీ వీటిని నిరోధించగలుగుతుంది కేవలం 10% మాత్రమే. మిగతా 90% మాత్రం యథేచ్ఛగా రాత్రి వేళల్లో, అలాగే వారికి ఎప్పుడు వీలైతే, ఎప్పుడు నిఘా తక్కువగా ఉందంటే అప్పుడు రవాణాకి ఇవి యథేచ్ఛగా సాగిపోతున్నాయి. కెమెరామెన్ సిహెచ్ శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖ మన్యం నుంచి.